పుష్ప సినిమా చూశారు కదా. గంధపు చెక్కలను ఎంత తెలివిగా స్మగ్లింగ్ చేస్తారో. ట్యాంకర్లో పైన సగం పాలు కింద సగం గంధపు చెక్కలు పెట్టి చెక్ పోస్ట్ దాటించేస్తారు. పుష్ప మూవీ ఇచ్చిన ఇన్స్పిరేషనో ఏమో కానీ గంజాయి ముఠా కూడా సేమ్ టు సేమ్ అదే స్టైల్లో స్మగ్లింగ్కు పాల్పడింది. ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో సీక్రెట్ ఛాంబర్ ఏర్పాటు చేసి అందులో గంజాయి దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. పోలీసులు ఊరుకుంటారా? వల పన్ని పట్టుకున్నారు. హనుమకొండలో పెద్ద మొత్తంలో గంజాయిని సీజ్ చేశారు. ఒడిషా నుంచి వరంగల్ మీదుగా హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి స్మగ్లింగ్కు పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 85 లక్షల విలువ చేసే 338 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిషా కేంద్రంగా గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు స్మగ్లర్లు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కన్ను కప్పేందుకు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మారుస్తున్నారు స్మగ్లర్లు. అయితే తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు, హసన్పర్తి పోలీసులు స్మగ్లర్ల ఎత్తును చిత్తు చేశారు. ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగంలో 96 ప్యాకెట్లలో గంజాయిని గుర్తించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తమదైన స్టైల్లో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కాగా నిందితుడికి గంజాయి తీసుకురమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ అధికారులతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించారు. గంజాయి స్మగ్లర్లకు సంబంధించిన వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సిపి ప్రజలను కోరారు. గాంజాయి ప్యాడ్లర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి వెళ్ళే వాళ్ళు. మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది. ఇది పెద్ద క్యాచ్ ఉంది. 338 kg వర్త్ అరౌండ్ 84 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది.